Students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. Students, BTech third year చదువుతున్న స్టూడెంట్స్కి, అదేవిధంగా బీటెక్ ఫైనల్ ఇయర్ ఉన్న స్టూడెంట్స్కి, అదేవిధంగా బీటెక్ కంప్లీట్ అయిపోయి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి కొన్ని జాబ్కి సంబంధించిన విషయాలు, కెరీర్కి సంబంధించిన విషయాలు ఇక్కడ మనం క్లియర్గా చెప్తాను. జాగ్రత్తగా చూడండి స్టూడెంట్స్. ఒక బీటెక్ థర్డ్ ఇయర్ ఉన్న స్టూడెంట్కి ముందు జాగ్రత్తగా ఒక గోల్, ఒక బీటెక్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్కి ఇప్పటి నుంచే జాబ్ ఎలా ప్రిపేర్ కావాలి, అదేవిధంగా బీటెక్ కంప్లీట్ అయిన స్టూడెంట్కి గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలంటే ఎలా, ఒకవేళ ఈ ముగ్గురు ఫర్దర్గా చదువుకోవాలంటే ఎలా, ఈ ముగ్గురు థర్డ్ ఇయర్ ఉన్న స్టూడెంట్, ఫోర్త్ ఇయర్లో ఉన్న స్టూడెంట్, అదేవిధంగా కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి ఫర్దర్గా పిహెచ్డి వరకు వెళ్ళాలంటే ఎలా, మరి ఎలా ప్రిపేర్ కావాలి, మరి ఎలా ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు నేను ఇక్కడ మీకు ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే ఎస్, ద ఓన్లీ వన్ ప్రిపరేషన్, గేట్. ఎందుకంటే ఆల్మోస్ట్ మన ఇండియాలో కండక్ట్ చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, మన ఇండియాలో కండక్ట్ చేస్తున్న స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, టెక్నికల్గా ఎలాంటి జాబ్ అయినా సరే 80 to 90% సిలబస్ గేట్ సిలబసే ఉంటుంది. మరి అక్కడ కూడా మన బీటెక్ సిలబసే ఉంటుంది అన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ గేట్ 2025కి సంబంధించిన అప్డేట్స్ లాస్ట్ వీక్ నుంచే మనకు అప్డేట్స్ వస్తున్నాయి, మీరు చూస్తున్నారు కూడా. ఒకసారి నేను గేట్ 2025కి సంబంధించిన అప్డేట్స్ని మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. స్టూడెంట్స్, గేట్ గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ 2025 ఈసారి ఐఐటి రూర్కీ కండక్ట్ చేస్తుంది. మరి గేట్ 2025కి సంబంధించిన ఫస్ట్ అప్డేట్ మనకు ఎప్పుడు వచ్చిందంటే, గేట్ సంబంధించింది ఫస్ట్ అప్డేట్ 29th June 2024 రోజు మనకు ఈ వెబ్సైట్ అనేది స్టార్ట్ అయిపోయింది. స్టూడెంట్ చూడండి, ఎప్పుడో ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో 2025లో రాయాల్సిన గేట్ ఎగ్జామ్కి వెబ్సైట్ అనేది 29th June 2024 రోజు ఓపెన్ అయింది. ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళు మనకు గేట్ 2025 ఎగ్జామినేషన్ డేట్స్ కూడా చెప్పేశారు. మరి గేట్ 2025 ఎగ్జామినేషన్స్ని ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తున్నారంటే 1st February, 2nd February, 15th February, 16th February. 1st February, 2nd February, 15th February, 16th February 2025లో ఈ గేట్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఈరోజు మనకు ఒక అప్డేట్ కూడా వచ్చేసింది. ఏంటంటే దేర్ ఆర్ నో ఇంటర్నేషనల్ సెంటర్స్ అన్నారు. మనకు అది అవసరం లేదు. బట్ మీకు ప్రతి అప్డేట్ని, గేట్కి సంబంధించిన అప్డేట్ని, గేట్ ద్వారా ఏ పిఎస్సీలు ఎట్లా రిక్రూట్ చేసుకుంటున్నాయి, గేట్ ద్వారా ఏ కాలేజీలో ఎంటెక్స్లు ఉన్నాయి, ఐఐటీస్ ఉన్నాయి, ఏ కాలేజీలో ఏమేమి స్పెషలైజేషన్స్ ఉన్నాయి, దానికి కట్ ఆఫ్ స్కోర్ ఎంత, మరి దానిలో రావాలంటే ఇంటర్వ్యూలో ఎలా ప్రిపేర్ కావాలి, ఇవన్నిటికి సంబంధించిన అప్డేట్స్ని మన సాయి మేధా యూట్యూబ్ ఛానల్లో మేము అప్డేట్స్ని క్లియర్గా ఇవ్వదలుచుకున్నాం స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, ఇప్పటి వరకు అయితే మనకు ఇక్కడ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఒకటి, గేట్ ఎగ్జామ్ తర్వాత గేట్ 2025 విల్ బి కండక్టెడ్ ఫర్ 30 టెస్ట్ పేపర్స్. 30 టెస్ట్ పేపర్స్లో ఉంటాయి. ద ఫాలోయింగ్ టేబుల్ షో ద లిస్ట్ ఆఫ్ పేపర్స్ అంటూ ఏ బ్రాంచెస్కి ఇవన్నీ చెప్పారు. ఇక్కడ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ స్పేస్ గేట్ యాప్ ద్వారా ఇక్కడ మనము ఒక సివిల్ బ్రాంచ్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ బ్రాంచ్ వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ వాళ్ళకి మనం ఇక్కడ ఆన్లైన్లో కోచింగ్ ఇస్తున్నాం. స్టూడెంట్స్, ఆన్లైన్లో కూడా ఎవరైతే 6 monthsలో ప్రిపరేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి, అదేవిధంగా 1 year ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఇక్కడ క్లియర్గా మేము ఇన్ఫర్మేషన్ కూడా చెప్తున్నాం. సో స్టూడెంట్స్, ఇది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి అంటే 6 months. అదేవిధంగా 2026లో రాద్దామనుకున్న వాళ్ళకి ఒక 1 year ప్రిపరేషన్ ఉండాలి. సో మరి గేట్ 2025 ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, గేట్ 2026 ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒక మినిమం 6 months ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ 6 monthsలో మీరు ఏం చేయాలి అంటే అకాడమిక్తో పాటు అదేవిధంగా బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు కంప్లీట్ నోట్స్ని మీరు ఈ 2 monthsలో క్లియర్గా రాసేసుకోవాలి. ఆ 2 monthsలో ఆ గేట్ సిలబస్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు.
గేట్ సిలబస్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ బ్రోచర్ త్వరలో వస్తుంది. దీని కింద క్వశ్చన్ పేపర్స్ అవన్నీ ఉంటాయి. ఆ క్వశ్చన్ పేపర్స్ చూస్తూ గేట్ సిలబస్ దగ్గర పెట్టుకొని ఆ టాపిక్ సంబంధించిన నోట్స్ అంతా క్లియర్ చేసుకోవాలి. అది ఒక 2-2.5 monthsలో మీరు క్లియర్గా రాసుకోవాలి. ఆ 2-2.5 months నోట్స్ తర్వాత మీరు గేట్ క్వశ్చన్స్, అదేవిధంగా టెక్నికల్ డిఫరెంట్ పిఎస్సి క్వశ్చన్స్, ఇంజనీరింగ్ సర్వీస్ క్వశ్చన్స్ ఇవన్నిటిని మనము కలెక్ట్ చేసుకొని వాటికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా మనము క్లియర్గా రాసుకోవాలి. దానికి కూడా ఈజీగా మీకు ఒక 2-2.5 months అనేది టైం పడుతుంది. మరి ఇలా నోట్స్ రాసుకోవడానికి ఒక 2 months, మళ్ళీ ప్రిపరేషన్ చేసుకోవడానికి ఒక 2.5 months, ఇలా టెక్స్ట్ బుక్స్ చదువుకోవాలి. రకరకాల మీకు సంబంధించిన టెక్స్ట్ బుక్, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ చదవాలి. కొన్ని సబ్జెక్ట్స్కి 2-3 టెక్స్ట్ బుక్ చదవాలి. ఇవన్నిటిని మనము సాయి మేధా కోచింగ్ సెంటర్ ఆలోచించి మేము ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఒక ప్లాట్ఫామ్ ద్వారా మీకు ఇస్తున్నాం, స్పేస్ గేట్ యాప్ ద్వారా. స్టూడెంట్స్, ఈ స్పేస్ గేట్ యాప్ ద్వారా మీకు గేట్ సిలబస్ని దగ్గరలో పెట్టుకొని, గేట్ సిలబస్ని దృష్టిలో ఉంచుకొని మేము డిజిటల్లీ రికార్డెడ్ వీడియోస్ చేసి, దాని తర్వాత టాపిక్ వైజ్ ఆ గేట్ టాపిక్స్లో ఉన్న ప్రీవియస్ క్వశ్చన్ సొల్యూషన్ చేసి, తర్వాత ఇంజనీరింగ్ సర్వీస్ క్వశ్చన్ చేసి, తర్వాత డిఫరెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వాళ్ళ దాంట్లో ఉన్న డిఫరెంట్ క్వశ్చన్స్ అన్నిటి సొల్యూషన్ చేసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మేము యాప్ ద్వారా ఇస్తున్నాం. స్టూడెంట్స్, ఆ బిట్లు అన్నీ మీరు ఒక టైం టేబుల్ వేసుకొని, ఆ టైం టేబుల్ ద్వారా మీరు క్లియర్గా ఒక 2-4 months క్లియర్గా మీరు చదువుకుంటే ఆల్మోస్ట్ మీకు ఒక మినిమం మార్క్స్ వస్తాయి. లేదు నేను ఖచ్చితంగా ఐఐటి చేయాలి, ఎన్ఐటీలో చేయాలి అనుకుంటే మాత్రం మీరు ఆ ప్రిపరేషన్ని 8 hours మెల్లగా 10 hours, మెల్లగా ఆ 10 hours ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ మీరు ప్రిపరేషన్ అవుతే ఖచ్చితంగా మీకు బీటెక్ అయిపోయిన తర్వాత గేట్ స్కోర్ 3 years వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి మీకు డిఫరెంట్ పిఎస్సిస్ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళే అవకాశం ఉంది. స్టూడెంట్స్, మీరు బీటెక్ తర్వాత క్యాంపస్ సెలెక్షన్స్ కన్నా మన సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న జాబ్స్ చూసుకుంటే మీకు సెక్యూరిటీ ఉంటుంది. అదేవిధంగా మీకు ఆల్మోస్ట్ మంచి సైంటిస్ట్ పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు, మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు అంటూ ఇలా మనకు మంత్లీ అట్లీస్ట్ ఒక 2-3 నోటిఫికేషన్స్ వస్తున్నాయి, చూస్తున్నాం కూడా. మరి అలాంటి జాబ్ కొట్టాలంటే మీరు మినిమం 6-10 months ఖచ్చితంగా ప్రిపరేషన్ ఉండాలి. దానికి ఒక డెడికేషన్ కూడా ఉండాలి. దానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఈ వెబ్సైట్లో ఉంటాయి. బట్ ఆ స్టూడెంట్కి ఇంపార్టెన్స్ తెలియాలి, ఆ స్టూడెంట్కి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, దానికి ఒక సొల్యూషన్ అనేది ఉండాలి అన్న ఉద్దేశంతో మన సాయి మేధా కోచింగ్ సెంటర్ స్పేస్ గేట్ యాప్ ద్వారా సివిల్, ఎలక్ట్రికల్, ఈసీ వాళ్ళకి మేము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీకు యాప్ ద్వారా ఇస్తున్నాం. స్టూడెంట్స్, మీరు చేయాల్సిందల్లా ఆన్లైన్లో ప్రతి టాపిక్ని ఆ వీడియోను వాచ్ చేసుకుంటూ, ఆ వీడియోలో చెప్పిన టాపిక్ని వింటూ మీరు ఒక ఫుల్ డీటెయిల్ నోట్స్ రాసుకోండి. దాని తర్వాత ఆ టాపిక్ సంబంధించిన సొల్యూషన్స్ అవన్నిటిని మీరు క్లియర్గా మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటే మీరు గేట్ 2025 ఎగ్జామ్, అదేవిధంగా 3rd yearలో ఉన్న స్టూడెంట్స్ అయితే గేట్ 2026 ఎగ్జామ్స్ని మీరు ఈజీగా క్రాక్ చేయవచ్చు. స్టూడెంట్స్, మీరు మంచి స్కోర్ ఒక 800 above స్కోర్ పెట్టేసుకుంటే మిమ్మల్ని డిఫరెంట్ కంపెనీస్ పిఎస్సి కూడా డైరెక్ట్ ఇంటర్వ్యూకి పిలుస్తున్నాయి, చూస్తున్నాం కూడా. స్టూడెంట్స్, సో ఇవన్నీ మీరు ఒక గోల్ పెట్టేసుకొని నాకు 800 above స్కోర్ రావాలి అంటే నేను ఎలా ప్రిపేర్ కావాలి, నా టైం మేనేజ్మెంట్ ఏంటి, నేను ఎలా ప్రిపేర్ అయితే నాకు ఆ స్కోర్ వస్తుంది, నేను ఎలా ప్రిపేర్ అయితే నాకు జాబ్ వస్తుంది అని ఒక మైండ్లో ఎప్పుడు మీరు ఒక పాజిటివ్ ఐడియాను పెట్టుకొని మీరు గేట్ వైపు ఫోకస్ చేయండి. స్టూడెంట్స్, ఇంకా ఈ వెబ్సైట్లో మీరు చూస్తే గేట్ ద్వారా అసలు మనకి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి కూడా చెప్పారు. చూడండి, గేట్ ఈజ్ ఏ ప్రెస్టీజియస్ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ that candidates for comprehensive understanding in various undergraduate level subjects in engineering, technology, architecture, science, commerce, arts, humanities for admission to various masters and doctoral programs and recruitment by some of public sector undertaking. ఇక్కడ ఏమంటున్నాడంటే బీటెక్ నుంచి ఎవరైతే గేట్ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి మన ఇండియాలో మాస్టర్స్ అంటే ఎంటెక్ చేసుకోవడానికి, పిహెచ్డి చేసుకోవడానికి, అదేవిధంగా సమ్ పబ్లిక్ సెక్టార్స్లో డైరెక్ట్ జాబ్ కోసం అంటున్నారు.
ఇక్కడ మనకు మాస్టర్ ప్రోగ్రామ్ చేసుకోవడానికి చెప్పారు. మీరు ఎప్పుడైతే ఎంఈ ఎంటెక్ చేస్తారో మీకు 12,400 రూపీస్, మీకు 12,400 రూపీస్ పర్ మంత్, మీకు 12,400 రూపీస్ పర్ మంత్ స్టైఫండ్ కూడా వస్తుంది. అదేవిధంగా అది 22 మంత్స్ ఇస్తారు. 22 మంత్స్ మీకు 12,400 రూపీస్ స్టైఫండ్ వస్తుంది. అదే మంచి స్కోర్తో మీరు పిహెచ్డికి వెళ్తే 37,000 రూపీస్ పర్ మంత్ ఫస్ట్ 2 ఇయర్స్, 42,000 పర్ మంత్ థర్డ్ ఇయర్ టు ఫిఫ్త్ ఇయర్ మీకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా వస్తుంది. స్టూడెంట్స్ గేట్ క్వాలిఫై కావాలి, ఒక మంచి స్కోర్ తెచ్చుకుంటే మీకు ఐఐటి ఎన్ఐటి మీరు ఎక్కడ చదువుకున్నా సరే మీకు ఎంటెక్ అయితే 12,400 రూపీస్ పర్ మంత్ 22 మంత్స్ స్టైఫండ్ వస్తుంది. అదేవిధంగా మీరు గేట్ ద్వారా బీటెక్ నుంచి మీరు పిహెచ్డికి వెళ్ళాలనుకున్నా లేకపోతే ఎంటెక్ నుంచి పిహెచ్డి వెళ్ళాలనుకున్నా కూడా ఫైనాన్షియల్గా అసిస్టెన్షిప్ ఉంటుంది అని చెప్పారు స్టూడెంట్స్. అదేవిధంగా మెనీ పబ్లిక్ సెక్టార్స్ అండర్టేకింగ్ అంటున్నాడు. దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఇచ్చాడు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, కోల్ ఇండియా లిమిటెడ్, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, నెక్స్ట్ చెన్నై వాల్ పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఐఓసిఎల్, నెక్స్ట్ ఎండిఎస్ఎల్, నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నాల్కో, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ, ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్, ఎన్ఎండిసి, ఎన్పిసిఐఎల్, ఎన్టీపీసీ, ఒడిశా పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, రాష్ట్రీయ ఇస్పాత్ అంటే ఆర్ఐఎన్ఎల్, సేల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. స్టూడెంట్స్ ఇన్ని గవర్నమెంట్ జాబ్స్ మన దగ్గర పెట్టుకొని ఇంత మంచి అపార్చునిటీస్ మనం పెట్టుకొని చూడండి స్టూడెంట్స్, ఎంటెక్ చేసుకోవచ్చు, పిహెచ్డి చేసుకోవచ్చు, ఇన్ని పిఎస్యూస్ పెట్టుకోవచ్చు. ఈ లెవెల్ మీరు ప్రిపేర్ అయ్యారు కాబట్టి మన స్టేట్ లెవెల్లో కూడా టీఎస్పిఎస్సి, ఏపీపీఎస్సి ఇలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు 90% మనకు గేట్ స్కోర్ అవసరం. ఆ నాలెడ్జ్ నేర్చుకున్న మనం ఈజీగా గవర్నమెంట్ జాబ్స్ కూడా సాధించవచ్చు. స్టూడెంట్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన స్పేస్ గేట్ యాప్ ద్వారా మనము 6 మంత్స్ 1 ఇయర్ ఇలాంటి 2 ఆన్లైన్ కోర్సుని మనము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో స్టూడెంట్స్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా మీరు ఖచ్చితంగా తీసుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఈ గేట్ ద్వారా 2025 నుంచి 2024 నుంచి 2025, 2026 అన్ని గవర్నమెంట్ జాబ్ సంబంధించిన అప్డేట్స్ని మీకు ప్రతి అప్డేట్ని మన సాయి మీద యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా మిమ్మల్ని మీరు మీ గోల్ వైపు వెళ్ళడానికి మన సాయి మీద కోచింగ్ సెంటర్ ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది. ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని ప్రతి స్టూడెంట్ ఉపయోగించుకుంటానని ఆశిస్తూ థ్యాంక్ యూ స్టూడెంట్స్.